హైకోర్టు ఆదేశాలతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి సమీపాన బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు బుధవారమే తొలగించారు. ఇక భీమిలి టౌన్ సర్వే నంబర్లు 1517, 1518, 1519, 1524లో దాదాపు 3.5 ఎకరాలను నేహారెడ్డికి చెందిన అవియాన్ సంస్థ కొనుగోలు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డికి ఎదురు లేకపోవడంతో తీరం వెంబడి కెరటాలను తాకేలా కాంక్రీట్ ప్రహరీ గోడ నిర్మించారు. నిర్మాణాలను అనుమతించకూడదు అని జీవీఎంసీ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి అంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలను 24 గంటల్లోగా తొలగించాలని, లేని పక్షంలో తామే తొలగిస్తాము అంటూ జీవీఎంసీ అధికారులు నేహారెడ్డికి చెందిన కంపెనీకి నోటీసులు జారీ చేశారు. వాటిని తీసుకునేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించగా అధికారులు నోటీసును గోడకతికించారు. ఇక నిన్న ఉదయానికి అట్నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. 2 వారాల్లో చర్యలు నివేదికను కోర్టుకు అందజేస్తాము అన్నారు.